ఈరోజు మనం వీక్ యాసిడ్ యొక్క pH క్యాలిక్యులేషన్కి సంబంధించిన డెరివేషన్ నేర్చుకుందాము. ఒక వీక్ యాసిడ్ HA అనుకుంటాము. ఇది జనరల్గా వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు పార్షియల్లీ డిసోషియేటెడ్ అయ్యి ఒక H ప్లస్ ఒక OH మైనస్ అనే కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. ఇనీషియల్లీ దీని యొక్క కాన్సన్ట్రేషన్ C అనుకుంటే ఇక్కడ 0 ఉంటుంది. అంటే ఈక్విలిబ్రియం టైంలో వీక్ యాసిడ్ నుంచి కొంత భాగము H ప్లస్గా కొంత భాగం OH మైనస్గా ఉంటుంది. దాన్ని మనం C ఆల్ఫా అనుకున్నాము. అంటే ఎంత యాసిడ్ ఈక్విలిబ్రియం టైంలో ఉందంటే C మైనస్ C ఆల్ఫా. అయనైజేషన్ కాన్స్టెంట్ ఎలా రాసుకోవచ్చు అని అంటే H ప్లస్ యొక్క కాన్సన్ట్రేషను OH మైనస్ అనే కాన్సన్ట్రేషను అపాన్ టోటల్ యాసిడ్ కాన్సన్ట్రేషన్. H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత C ఆల్ఫా, OH మైనస్ కాన్సన్ట్రేషను C ఆల్ఫా, HA కాన్సన్ట్రేషన్ ఎంత C మైనస్ C ఆల్ఫానా. సో 1 మైనస్ ఆల్ఫా రాసుకోవచ్చు. అంటే Cని కామన్ తీసేసుకోవాలి. CC గెట్ క్యాన్సిల్. మనకేమొచ్చింది KA ఈజ్ ఈక్వల్ C ఆల్ఫా స్క్వేర్ 1 మైనస్ ఆల్ఫా. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అయనైజేషన్ కాన్స్టెంట్ కనుక్కోవడానికి. సమ్ టైమ్స్ వచ్చేసరికి ఏంటంటే KA ఈజ్ ఈక్వల్ టు C ఆల్ఫా స్క్వేర్ మనం రాస్తున్నాము. అంటే ఏంటి, ఆల్ఫా అనేది నెగ్లెజిబుల్ చేస్తున్నాం. ఎప్పుడు ఆల్ఫా అనేది నెగ్లెజిబుల్ చేస్తున్నాం అంటే 0.05% కన్నా తక్కువ ఉన్నప్పుడు నెగ్లెజిబుల్ చేసేసుకోవచ్చు. అంటే డిసోసియేషన్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఇక్కడ నుంచి ఆల్ఫా ఎలా రాసుకోవచ్చు, √KA/C రాసేసుకోవచ్చు. మనం ఫస్ట్ నెగ్లెజిబుల్ చేయాలా వద్దా అన్నప్పుడు KA/C వాల్యూ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే ఆల్ఫా అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ KA/C వాల్యూ అనేది ఈక్వల్ లేదా ఇంత వాల్యూ ఉన్న 25 × 10⁻⁻⁴ ఉంటే, అంటే ఇంతకన్నా తక్కువ కానీ సేమ్ కానీ ఉన్నప్పుడు నెగ్లెజిబుల్ చేసేసుకొని మనం KA ఈజ్ ఈక్వల్ C ఆల్ఫా స్క్వేర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది అప్పుడు ఈ ఫార్ములా. మరి ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఈ KA/C వాల్యూ గ్రేటర్ దాన్ 25 × 10⁻⁻⁴ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం KA ఈజ్ ఈక్వల్ C ఆల్ఫా స్క్వేర్ 1 మైనస్ ఆల్ఫా యూజ్ చేసేసుకొని ఆల్ఫా వాల్యూ ఎలా క్యాలిక్యులేషన్ చేసేసుకుంటాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ మనము నెగ్లెజిబుల్గా చేసేసుకున్నట్లయితే KA ఈజ్ ఈక్వల్ C ఆల్ఫా స్క్వేర్ వచ్చింది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ √KA/C. మనం pH క్యాలిక్యులేషన్ చేయాలి. pH అనేది ఎంత ఉంటుంది, pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ H ప్లస్. అంటే ఫస్ట్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ మనకు కావాలి. H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, మనం H ప్లస్ ఈజ్ ఈక్వల్ C ఆల్ఫా, సేమ్ థింగ్ OH మైనస్ ఆల్సో. సో H ప్లస్ ఈజ్ ఈక్వల్ టు C ఆల్ఫా. కానీ మనకు ఆల్ఫా తెలుసు కదా, √KA/C. అంటే ఏంటి, ఇక్కడ √KA/C రాసేసుకోవచ్చు. ఇది కనుక సింప్లిఫికేషన్ చేసినట్టయితే √KA × C ఈ విధంగా రాసేసుకోవచ్చు. అంటే ఫైనల్గా H ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది √KA × C అనేది వచ్చింది. దీనికి లాగ్ అప్లై చేసుకుంటాను బోత్ సైడ్. సో లాగ్ H ప్లస్ ఈ రూట్ కనుక మనం తీసేసుకున్నట్టయితే 1/2 A × B, A + B రాసుకోవచ్చు. దానికి అప్లై చేసుకుంటే లాగ్ KA ప్లస్ లాగ్ C. ఈ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ అప్లై చేసేసుకుంటాను. మైనస్ లాగ్ H ప్లస్ ఈజ్ ఈక్వల్ 1/2 మైనస్ లాగ్ KA మైనస్ లాగ్ C. మైనస్ లాగ్ KA అనేది PKకి ఈక్వల్. అంటే మనం ఎలా రాసుకోవచ్చు, మైనస్ లాగ్ H ప్లస్ 1/2 మైనస్ లాగ్ KA మైనస్ లాగ్ C. సో హియర్ మైనస్ లాగ్ H ప్లస్ అంటే pH రాసుకోవచ్చు. 1/2 మైనస్ లాగ్ KA అంటే PKA రాసుకోవచ్చు, మైనస్ లాగ్ C. ఈ యొక్క ఫార్ములా ఉపయోగించి మనం pH క్యాలిక్యులేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ అంటే మోనోబేసిక్ వీక్ యాసిడ్, ఒక H ప్లస్ ఇచ్చే వీక్ యాసిడ్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు.